నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముప్పై 32 మంది లబ్ధిదారులకు 29,07,845 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి. బొమ్మూరు టిడ్కో గృహాల వద్ద సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు మన తెలుగు పండుగలు. రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య, ప్రిన్సిపాల్ టీవీడీ చంద్రశేఖర్. కోట్లాది రూపాయలు వెచ్చించి పేదలకు సహాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ రోజు ఉదయం గోరంట్ల వారి కార్యాలయం నందు రూరల్ నియోజకవర్గానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు 29,07,845 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు పేదలకు అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యా వైద్యం విధానాలలో అనేక మార్పులతో ముందుకు వెళ్తోందని, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 307 మంది లబ్ధిదారులకు 3,28,78,104 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి అందించామని, వైద్య ఖర్చులు పెనుభారమై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అనేక కుటుంబాలకు సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తుందని, అత్యవసర వైద్య సేవలకు కూడా ఎల్ఓసి రూపంలో తక్షణమే వారికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. రేషన్ దుకాణాలన్నీ కూడా అందుబాటులో కోసం ప్రయత్నం జరుగుతుంది. కూడా ఇచ్చే కార్యక్రమాలు ఊళ్ళలో కూడా మొదలవుతాయి. నియోజకవర్గంలో కూడా బాలిక నాయకులందరూ సమర్థమై ఈ సంక్రాంతిని వేడుకగా జరుపుకోండి, ఆనందంగా గడుపుకోండి. అలానే ముఖ్యమంత్రి గారి ద్వారా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని నాయకులు కార్యకర్తలు కూడా సంక్రాంతి భోగి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోడి పందాలు ఆడండి కానీ జోగం ఆడొద్దు అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. సహజంగా మన గ్రామాల్లో ముగ్గురు పోటీ అవన్నీ కుటుంబంలో చేస్తున్నాం. త్వరలో ఇళ్ల మీద కూడా ఒక పాలసీ తీసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం. అలాగే గతంలో ఇక్కడ పట్టాలు ప్రతి పేదవాడి కళ్లలో ఆనందమే నిజమైన సంక్రాంతి అని, పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు రూరల్ మండలం బొమ్మూరు గ్రామం టిడ్కో గృహాల వద్ద ఏపీ టిడ్కో మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఇల్లు మన సంక్రాంతి అనే కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు వారందరికీ అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో ఇంకా వేగంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వం టిడ్కో గృహాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా, లబ్ధిదారులకు అందించకుండా రంగులు మాత్రం వేసి వదిలేశారని అన్నారు. ఇవాళ చాలా బ్లాక్లు ఉన్నాయి. ఒకసారి హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత రోజు గవర్నమెంట్ వచ్చి పనిచేయదు. ఒకటి నీరు ఇచ్చే ఏర్పాటు చేస్తాం, రోడ్లు శుభ్రం చేసి ఏర్పాటు చేస్తాం, పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ. భవనాల దగ్గర చెత్తా చెదారం పేరుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎవరైనా ఏ బ్లాక్ ఆ బ్లాక్ నెలకింత చేసుకొని ఇవాళ సినిమాకి వెళ్తాము. మీరు నలుగురు వెళ్తారు, ఎంత ఖర్చు పెడతారు మీకు తెలుసా? థియేటర్కి వెళ్తే కనీసం 1000 రూపాయలు అయిపోతుంది. ఒక్క సినిమాకి 1000 రూపాయలు అవుతుంది. మీ కుటుంబం వెళ్తే అక్కడ సోడాయో కూల్ డ్రింకో రొట్టె తింటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. కనీసం మన ఇంటికి మనం ఒక 50 రూపాయలు నెలకు తీసి పక్కన పెట్టి ఒక 50 ఇళ్ళంటే 50 2,500 రూపాయలు దగ్గర పెట్టుకుని అట్లా ఒక 12 నెలలు వేసుకొని, రంగులు పోయినప్పుడు రంగులు వేసుకున్నా, పైపులు పాడైపోతే బాగు చేసుకోవడము, ఇవన్నీ మీరు చేసుకోవాలి. అలాగే ఏ బ్లాక్ క్యాబ్లో కమిటీ ఏర్పాటు అవ్వండి. ఏ బ్లాక్ క్యాబ్లో కమిటీ ఏర్పాటై పైపులు ఏదైనా పాడైపోయినా, ఎందుకంటే మొక్కలు మొలుస్తాయి. పైన మేడ మీద కానీ సబ్సిడీ మీద కానీ మొక్కలు మొలిస్తే త్వరగా పాడైపోతాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మనం రాజీవ్ నగర్ వెళ్ళాము,
మేము ఒకసారి చేయించాం, మన రోడ్లన్నీ చేయించాం, కాలంలో చూశారు పక్కనే రాజీవ్ కాలం ఒక ఏముండేది కాదు, ఫ్యామిలీ హౌసెస్లో మనం అన్నీ చేసాం, పంచాయతీ తరం చేయించాం, బుల్డోజర్ పెట్టి క్లీన్ చేయించాం. రోజు చేయాలంటే కష్టం కనుక ఆ విధమైన విధానంలో మీరు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సమస్యలు ఉన్నాయి ఇక్కడ, నీరు పూర్తిగా. సంపత్ నగరం నందు కల రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు కన్నుల పండుగ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నిర్వహించారు. సంక్రాంతి సంబరాలను స్కూల్ డైరెక్టర్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య, ప్రిన్సిపాల్ టీవీడి చంద్రశేఖర్తో కలిసి భోగి మంటలు వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులు అధ్యాపకులు భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆనందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకోవాలి అనేది విద్యార్థులకు తెలియజేసే విధంగా ముగ్గుల పోటీలు, పతంగులు ఎగురవేయడం, గోదా కళ్యాణం, చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయడం, నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు విచిత్ర వేషధారణలతో అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ మకర సంక్రాంతి 3 రోజుల పండుగనే. ఈ 3 రోజుల్లో చేసే వివిధ రకాల పనులు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుందని తెలిపారు. అంతరించిపోతున్న విచిత్ర వేషధారణ, విద్యార్థులు వేసే చక్కని అభినయంతో సంబరాలకు విచ్చేసిన అందరినీ ఆనందపరిచారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పథకాన్ని నీరుగార్చడానికి, నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు డీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పార్లమెంట్లో చట్టం చేయడం జరిగిందన్నారు. నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శర్మలారెడ్డి గారి యొక్క సూచనతో రాష్ట్ర స్థాయి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్పు, అదేవిధంగా చట్టంలో కొన్ని మార్పులు చేయడం, దాని మీద దేశవ్యాప్తంగా జనవరి 8వ తారీఖు నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏదైతే కార్మికులకి అన్యాయం జరుగుతుందో వారికి అన్యాయం జరగకుండా మరి కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పడం కోసం మరి దేశవ్యాప్తంగా 45 రోజులు కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జనవరి 8వ తారీఖున విజయవాడలో జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి నగర జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి జిల్లాలో జరగబోయేటువంటి సన్నాహక కార్యక్రమం నిమిత్తం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా MGNREGA పథకం 2006 ఫిబ్రవరి 2వ తారీఖున భారతదేశం కన్నాలు, బోధులు, ఏదైనా చేలో చెత్త గట్ట ఉంటే కలుపు గట్ట తీయించుకునేటువంటి వెసులుబాటు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. దాన్ని ఈ రోజు వరకు కూడా సాగిస్తుంది. రెండోది, ఎక్కువగా ఆరోగ్య శరీరంగా ఉండగాకుండా ముసలోళ్ళు, ముక్కోళ్ళు, మామూలుగా బతకలేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకంలో పెట్టు వాళ్ళు బ్రతుకు తెరువుగా అని చెప్పేసి కాలయాపన చేయకోకుండా వాళ్ళకి సంవత్సరానికి 100 రోజులు పని చెప్పి ఆ డబ్బులు ఇవ్వటం, ప్రతి సంవత్సరం ప్రతి నెల డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులతోనే వాళ్ళు ఉపాధి తెలుసుకొని రైతుల పనికి వెళ్ళేవారు, గవర్నమెంట్ పనికి వెళ్ళేవారు, ప్రభుత్వం కూడా రోడ్డు పక్కన ఉన్న చెట్లు చేమలు కూడా వాళ్ళ చేత చేయించేది. మరి అలాంటి ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరు పెడతంలో ఈ మోడీ గారికి ఏమొచ్చిందో తెగలు తెలదని ఆ పేరు తప్పించడం అనేది చాలా తప్పు. దాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఇక మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్తంగా ఇచ్చిన
పిలుపు మేరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే ఒక పథకాన్ని ఆనాడు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆనాటి ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, అలాగే ఆనాటి యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మంచి ఆలోచనతో ఉద్భవించినటువంటి ఒక మంచి పథకం ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2వ తారీఖున అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి అనే గ్రామంలో ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ఇది మంచి పథకము. దీని రూపశిల్పంలో మా గౌరవనీయులైనటువంటి కొప్పుల రాజుగారు, వారు ఐఏఎస్, వారి యొక్క మేధావితనాన్నంతా కూడా దీనిలో రంగరించి ఈ పథకానికి రూపశిల్పన చేయడం జరిగింది. దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించి యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి సోనియమ్మ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశారు. ముఖ్యంగా గమనించాల్సింది చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు, శ్రేయభిలాషులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉందో దాన్ని మొత్తం లేకుండా చేసేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ పథకం మెయిన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే దీనికి 90% ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కేవలం 10% మాత్రమే 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పి అప్పట్లో మన రాజీవ్ గాంధీ గారు, మన రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ఆ పథకాన్ని పెట్టడం జరిగింది. పేరు కూడా మహాత్మా గాంధీ గారి యొక్క పేరు పెట్టడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఎలాగైనా సరే సావదెబ్బ తీయాలని 40% స్టేట్లు భరించండి, 60% కేంద్రం ఇస్తుంది అన్నాడు. అంటే ఏంటి, నీరు గార్చేసినట్టు. ఇప్పుడు వేళ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కనుక అమలు చేస్తే 5,000 కోట్లు సంవత్సరానికి మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. అంత డబ్బు పెట్టుబడి పెట్టే పరిస్థితి మాకు లేదని చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి, అంటే పబ్లిక్గా అతను వ్యతిరేకించకపోయినా వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర, అయ్యా మా వల్ల కాదు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మీరు ఒక 5,000 కోట్లు ఇస్తానంటే 10వ రన్ చేస్తాం లేకపోతే క్లోజ్ చేస్తాం. మొత్తం పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం శోచనీయమని సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు అన్నారు. బీజేపీ సంఘ పరివార్ కావాలని మహాత్మా గాంధీ పేరు తొలగించాయని ఆయన విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ దీనిపై ఉద్యమించాలని నిర్ణయించిందన్నారు. స్థానిక హోటల్ ఆనంద్ రీజెన్సీ పందిరి హాలులో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనంతపురం జిల్లా సందర్శించిన సందర్భంగా అక్కడి ప్రజలు పనులు లేక ఊళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవడం, వలసపోవడం వంటి పరిణామాలను గమనించి యూపీఏ అధికారంలోకి వచ్చాక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. 2006 ఫిబ్రవరి 2న ఈ పథకాన్ని అనంతపురం జిల్లాలోనే ప్రారంభించారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఖండిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు, ఈ దేశ స్వాతంత్ర సంపాదనలో ఆర్ఎస్ఎస్ కానీ, భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నటువంటి కానీ, అంతకుముందు ఉన్నటువంటి జనసంఘ్ కానీ ఏనాడు కూడా స్వాతంత్ర సంపాదనలో వాళ్ళు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. కానీ వాళ్ళు చాలా దేశభక్తులుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కొత్త గుజరాత్ రాష్ట్రంలోనే పటేల్ గారి పేరుంటే ఒక స్టేడియానికి దాన్ని తీసేసి దాన్ని నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకున్నటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. భావదారిద్ర్యం కానీ, ఐడెంటిటీ క్రైసిస్ కానీ, దాన్ని ఏమనుకున్నా కూడా ఒక విధమైనటువంటి ఫోబియాలో ఈ భారతీయ జనతా పార్టీ దేశంలో మహాత్మా గాంధీ గారి పేరు తొలగించినందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశవ్యాప్తంగా ఒక ప్రోగ్రాం లాంచ్ చేయాలని డిసైడ్ చేసింది. రెండవ ప్రధానమైనటువంటి అంశం, యూపీఏ చేసినటువంటి చట్టానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి చట్టానికి సంఘటన సూర్యాన్ అభ్యర్థి
కార్యక్రమం ద్వారా ఈ నియామకం చేపట్టడం జరిగింది. ఈ నియామకానికి జిల్లా అధ్యక్షుడిగా నేను నామినేషన్ వేసేటప్పుడు మనసులో కొంత ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని సక్సెస్ఫుల్గా ముందుకు నడపాలని ఇబ్బందులు ఉంటాయన్నప్పుడు సిడబ్ల్యూసి సభ్యులు పెద్దలు రుద్రరాజు గారు, మేమంతా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నిరంతరం మీ వెనకాల ఉండి నడిపిస్తాం, మీరు ఎటువంటి ఆలోచన చేయకండి, కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి మీరు ఏ రకమైన ముందుకెళ్ళినా మేము అందరం అందుబాటులో ఉంటామని చెప్పి ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా గారు, మా ప్రాంతానికి ఇన్ఛార్జ్ అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం గారు, ఏఐసిసి నుంచి ఠాగూర్ గారు కానీ పాలికవర్మ గారు, ఇలా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పెరుగుతూ ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, పిసిసి జనరల్ సెక్రటరీగా, ఇవాళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేస్తున్న నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతూ, అదే విధంగా మొన్న జిల్లా అధ్యక్షుడి ప్రక్రియలో ఈ 7 నియోజకవర్గాల నాయకులు కూడా చాలా మంది, నేను వాళ్ళని సంప్రదించకపోయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నా పేరు చెప్పడం జరిగింది 1-to-1 కార్యక్రమంలో. వారందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ వారందరికీ కూడా ఖచ్చితంగా నేను రుణపడి ఉంటానని, వారందరికీ కూడా అందుబాటులో ఉంటానని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేటి ఆధునిక కాలంలో భవిష్యత్ తరాలకు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రైతుల తొలి పండుగ సంక్రాంతి అని రాజీవ్ గాంధీ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను, తెలుగువారి సంస్కృతిని కొనసాగించే విధంగా ఇటువంటి వేడుకలు ఉపకరిస్తాయని అన్నారు. రాజీవ్ గాంధీ విద్యా సంస్థల తరపున ఫార్మసీ కాలేజీలో శనివారం కళాశాల ప్రిన్సిపల్ నాగరాణి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యా సంస్థల ఆవరణలో రంగురంగుల రంగవల్లులతోనూ, భోగి మంటలు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, చెరుకు గడలతో అలంకరించిన ఎడ్ల బండ్లు, విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, శివ తాండవం, సాంస్కృతిక కళా నృత్య ప్రదర్శనలు, సంప్రదాయ పంటలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు హన్విత, అంకిత, శ్రీరాజ్, సుందర్, విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ రాజమండ్రి తరఫున ఈ సంక్రాంతి ఈ రోజున పిల్లలు, స్టాఫ్, ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో ఈ రోజున సంక్రాంతి జరుపుకున్నాం. ఈ రేపటి నుంచి కాలేజీ సెలవులు సంక్రాంతి అయ్యేంత వరకు. దాని సందర్భంగా ఈవేళ ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే భోగి మంట కాడి నుంచి మొదలు పెట్టుకుని, అలాగే గంగిరెద్దు, హరిదాసు, అంటే ప్రతి తర్వాత కోలట్ల, తర్వాత ఈ కర్రలతో పెట్టుకుంటుంది ఏంటిది కోలాటం, ఇంకా డాన్సులు, ఈ సాంస్కృతిక నేపథ్యంలో డాన్సులు, తర్వాత మార్నింగ్ చిన్నపిల్లలకి పూజలు చేస్తారు కదా, అది భోగి పళ్ళు. ఇప్పుడేమో ఇక్కడ పొంగల్, పరమాన్నం కూడా వండుతున్నారు బెల్లంతో. అది ఇదంతా ఒక ట్రెడిషన్. దిస్ ఈజ్ ఏ ఇండియన్ ట్రెడిషన్, పర్టికులర్ గా మన గోదావరి జిల్లాలో ట్రెడిషన్ సంక్రాంతి. సో సంక్రాంతికి మొత్తం అన్ని నగరాల నుంచి, ఇంకా హైదరాబాద్ నుంచి అయితే బారులు తిరిగి ఉన్నాయి కార్లు ఈ సంక్రాంతి పండుగల్లో పాల్గొనడానికి. మా కాన్సెప్ట్ ఏంటంటే భావి తరాలకి ఈ సంక్రాంతి, ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కాలేజెస్ లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు. సంక్రాంతి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్. ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ ని మొదటి పంట రైతు చేతికి వచ్చినప్పుడు అతని యొక్క. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గిరిజనాపురం గ్రామం కొండ మీద దుట్టమైన అడవి మధ్యలో విషణ సర్పాలు మధ్య ఎన్నో ఏళ్లుగా సాగుతున్నాయను. సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో ఎవరికైనా అనారోగ్యం కలిగితే అంతే సంగతులు. గర్భిణీలు, పిల్లల చదువు దుస్థితిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల కష్టాలు తొలగించేందుకు తన వంతు కృషి చేయమని, ముఖ్యంగా రోడ్డు సదుపాయం కల్పించి ఇళ్లను నిర్మించమని గిరిజనాపురం గ్రామస్తులు వేడుకుంటున్నారు. మాది కాకినాడ జిల్లా అండి, ప్రతిపాడు మండలం ఈ గోకవరం పంచాయతీ గిరిజనపురం గ్రామం. పవన్ కళ్యాణ్ గారు మీకు
వందనాలండి. మాకు ఇలాగా ఇల్లులు లేవండి, రోడ్డు సదుపాయం లేదు, 4 కిలోమీటర్లు దిగి వెళ్ళాలండి, పిల్లలకి చదువు లేదండి, మాకు పట్టాలు లేవండి, మాకు ఇల్లులని లేవండి, చదువుకునేడానికి పిల్లలకి చదువు కూడా లేదండి, మాకు రోడ్డు కూడా లేదండి. మాకు ఇలాగా పుట్టుపూర్వం నుంచి ఇక్కడే ఉంటున్నాం, మాకు నీళ్ళు సదుపాయం లేదండి. ఒక ప్రెగ్నెంట్కి ఏమైనా, ఒక జ్వరం వచ్చిన వాళ్ళకి ఏమైనా నడిచి వెళ్ళాలండి. ఒక సీరియస్ కేసు అయితే మధ్యదారిలో చనిపోయే పరిస్థితి కూడా ఉందండి. మాకు ఇల్లులు కూడా సదుపాయం బాగాలేదండి, మాకు తాటకు కూడా దొరకదండి, పాములు జర్రులు కానీ వచ్చేస్తాయండి. ఇంకా చంటి పిల్లలకి పెట్టుకొని అలాగే పడుకుంటున్నామండి. కానీ ఈ కొండ మీద ఇంక అలాగే బతుకుతున్నామండి. మాకు సహాయం చేసే దిక్కులేక పవన్ కళ్యాణ్ గారు మీకు దయచేసి మీరు మాకు సహాయం చేయమని కోరుతున్నామండి. మాకు రేషన్ కార్డు కూడా లేదండి, ఇక్కడ చాలా మందికి పెన్షన్ కూడా లేదండి. మీరు సహాయం చేసి మా గిరిజన బ్రతుకుని జ్ఞాపకం చేసుకొని పవన్ కుమార్ గారు, మాకు రోడ్డు కూడా లేదండి, 4 కిలోమీటర్లు వెళ్ళాలండి. మీరు సహాయం చేస్తారని ఈ యొక్క మనవి చేసుకుంటున్నామండి. వందనాలండి. స్థానిక గురంపాలెం రోడ్లోని రాజావేణి థియేటర్ శ్రీ వెంకట సూర్య ట్రేడర్స్ నూతన వ్యాపార సంస్థ ప్రారంభోత్సవం చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ. విశిష్ట అతిథిగా హాజరైన బాలాజీ ఇండస్ట్రీస్ అధినేత కొత్తబాయి రవికృష్ణ ముందుగా షాప్ అధినేతలు టి మురళీరాజు, టి భాస్కర్ రాజు అతిథులను ఘనంగా సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మురళీరాజు మాట్లాడుతూ శ్రీ వెంకట సూర్య ట్రేడర్స్ లో కిరాణా, రైస్ హోల్సేల్, రిటైల్ గా మా వద్ద లభించినవని అన్ని రకాల నిత్యావసర వస్తువులు జగ్గంపేటలో ఎక్కడా లేని తక్కువ రేట్లకే అమ్మబడినని, మా వ్యాపార అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నామని అన్నారు. ఈ రోజు నుండి కొన్ని రకాల రైస్ ప్యాకెట్స్ ను స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎస్బీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, అతులూరి నాగబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, పాలచెర్ల నాగేంద్ర చౌదరి, జగ్గంపేట నగర అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో శివాలయం వద్ద కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని వేద పండితులు చింత అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పల్లె పండుగ కార్యక్రమం సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ వేడుకలో విద్యార్థులు వివిధ రకాల వేషధారణలు, హరిదాసు, సోదమ్మ, గంగిరెద్దుల వారు, రైతులు ఇలా విచిత్ర వేషధారణలతో అలరించారు.
విద్యార్థులకు ముగ్గుల పోటీలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ముందుగా 30 లక్షల రూపాయలతో మల్లెపల్లిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విద్యార్థులతో కలిసి ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు కొద్దిసేపు డాన్స్ వేసి ఆహుతులను అలరించారు. అన్ని కాన్సెప్ట్ ఉన్నాయి. భోగిమంటలో వైద్యరాజు భోగిమంటలో వైద్యరాజు జరగాలి జరగాల రాజుగారు రాజమహేంద్రవరం లలితానగర్లోని ప్రతిభ ప్రీ ప్రైమరీ స్కూల్ అంకుర్ బ్లాక్ లో పొంగల్ పండుగను ఘనంగా ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ వేడుకలో చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పొంగల్ పండుగ యొక్క ప్రాముఖ్యతను, వ్యవసాయానికి మరియు ప్రకృతిని కృతజ్ఞతలు తెలియజేసే పండుగగా ఉపాధ్యాయులు పిల్లలకు సులభంగా వివరించారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు. సంప్రదాయ పాటలు, నృత్యాలు, చిన్నారుల చురుకైన పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుక ద్వారా పిల్లల్లో మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీ NKSRC మూర్తి, అకాడమిక్ కోచ్ శ్రీమతి స్వాతి రాపాక, ప్రిన్సిపల్ శ్రీమతి మారుతి దేవి గారితో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మీ అబ్బాయి మన తెలియదు కదా నాకు. ఇంక నీ ఫోన్ చేసి ఎత్తలేదు. ఫ్లెక్ బాక్స్ పెట్టాలి ఛార్జింగ్
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముప్పై 2 మంది లబ్ధిదారులకు 29,07,845 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి. బొమ్మూరు టిడ్కో గృహాల వద్ద సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు మన తెలుగు పండుగలు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య, ప్రిన్సిపాల్ టీవీడి చంద్రశేఖర్. దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.